అసలు మార్వెల్‌కి ఏమైంది? ఒక టైంలో మార్వెల్ అంటే బ్లాక్ బస్టర్స్ గ్యారంటీ అనేవాళ్ళు. 'ఐరన్ మ్యాన్' రిలీజ్ అయిన తర్వాత స్టార్ట్ అయిన జర్నీ 'అవెంజర్స్', 'ఇన్ఫినిటీ వార్', 'ఎండ్ గేమ్' వరకు వెళ్ళింది. ప్రతి మూవీ రిలీజ్ ఒక ఫెస్టివల్ లాగా చేసేవాళ్ళు. ఈవెన్ ఒక మూవీ వస్తుంది అంటే ఫ్యాన్స్ మంత్స్ వీక్ వరకు కూడా వెయిట్ చేసి ఉండేవాళ్ళు. థియేటర్స్‌లో ఆ సెలబ్రేషన్స్ చూడడానికి. కానీ ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ జరుగుతుంది ఏంటి అంటే మార్వెల్ మళ్ళీ ఓల్డ్ హీరోస్‌ని స్క్రీన్ మీదకి తీసుకొని వస్తుంది. ఎగ్జాంపుల్ 'వోల్వరిన్ రిటర్న్', ఓల్డ్ స్పైడర్-మ్యాన్ యాక్సెస్ గురించి డిస్కషన్స్ చేయడం, లెగసీ క్యారెక్టర్స్ గురించి కంటిన్యూస్‌గా బజ్ రావడం. ఎందుకు? మార్వెల్ దగ్గర కొత్త ఐడియాస్ ఏమీ లేవా? లేదా దీన్ని వెనుకున్న ఒక బిగ్గెస్ట్ రీజన్ ఏమైనా ఉందా? ఈరోజు ఈ వీడియోలో ఫుల్‌గా దీని గురించి బ్రేక్ డౌన్ చేసుకుందాం. అలానే మన ఛానల్‌ని ఈ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మామ. ఇక యాక్చువల్ టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. 2008లో 'ఐరన్ మ్యాన్' రిలీజ్ అయినప్పుడు ఎవరికీ కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఒక సూపర్ హీరో మూవీ ఎంటైర్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీని చేంజ్ చేస్తుంది అని. మార్వెల్ స్టెప్ బై స్టెప్ యూనివర్స్‌ని బిల్డ్ చేసింది. ఒక మూవీ నుంచి ఇంకొక మూవీ, ఒక హీరో నుంచి ఇంకొక హీరోకి ఫైనల్లీ 'అవెంజర్స్' అనే టీమ్‌ని ఫార్మ్ చేసింది మార్వెల్. ఆడియన్స్ ఫస్ట్ టైం డిఫరెంట్ హీరోస్‌ని ఒక స్క్రీన్ మీద చూశారు. అదే సినిమాటిక్ హిస్టరీగా మారింది. తర్వాత 'ఇన్ఫినిటీ వార్', తర్వాత 'ఎండ్ గేమ్'. 'ఎండ్ గేమ్' రిలీజ్ అయిన తర్వాత ఆ రోజుల్లో రియాక్షన్స్ అనేవి వచ్చేవి చాలా గూస్ బంప్స్‌గా ఉండేవి. ఆ మూవీలో ఎస్పెషల్లీ టోనీ స్టార్క్ ఫైనల్ స్నాప్ గానీ, కెప్టెన్ అమెరికా యొక్క థోర్ హ్యామర్‌ని లిఫ్ట్ చేయడం గానీ, 'ఎండ్ గేమ్' జస్ట్ ఒక మూవీ కాదు, ఒక జనరేషనల్‌కి ఎండింగ్ లాగా అయిపోయింది. కానీ ఇక్కడే మార్వెల్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ స్టార్ట్ అయింది. ఎందుకంటే పీక్ రీచ్ అవ్వడం అనేది చాలా ఈజీ. కానీ ఆ పీక్ రీచ్ తర్వాత నుంచి దాన్ని కంటిన్యూ చేయడమే మార్వెల్ వాళ్ళకి పడిన పెద్ద దెబ్బ అని చెప్పాలి. యాక్చువల్‌గా 'ఎండ్ గేమ్' మూవీ తర్వాత మార్వెల్ చాలా కొత్త క్యారెక్టర్స్‌ని ఇంట్రొడ్యూస్ చేసింది మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో. కొత్త స్టోరీస్, కొత్త కాన్సెప్ట్‌తో పాటు కొత్త వరల్డ్స్‌ని క్రియేట్ చేసింది. కానీ ఆడియన్స్ రియాక్షన్ మాత్రం ప్రీవియస్ లెవెల్‌లా రాలేదు. దానికి రీజన్ క్వాలిటీ మాత్రమే కాదు, ఒక ఎమోషన్. ఇమాజిన్ చేయండి, మీరు 10 ఇయర్స్‌గా ఫాలో అయిన సూపర్ హీరోస్ సడన్‌గా డిసపియర్ అయిపోతే ఎలా ఉంటుంది? 'ఐరన్ మ్యాన్' కాదు, ఈవెన్ 'కెప్టెన్ అమెరికా' కూడా లేరు. ఒరిజినల్ 'అవెంజర్స్' టీమ్ ఆల్మోస్ట్ కంప్లీట్‌గా మారిపోయింది. ఆడియన్స్‌కి ఒక సబ్‌కాన్షియస్‌లో కంపారిజన్ ఆటోమేటిక్‌గా స్టార్ట్ అయింది. ఈ క్యారెక్టర్ బాగుంది కానీ 'ఐరన్ మ్యాన్' లెవెల్‌లో లేదు. ఈ క్యారెక్టర్ హీరో బాగుంది కానీ ఓల్డ్ 'అవెంజర్స్' వైబ్ అయితే రావట్లేదు అని ఫిక్స్ అయ్యారు. సో మార్వెల్ వాళ్ళకి అప్పుడు ఒక రియలైజేషన్ వచ్చింది. క్యారెక్టర్స్ క్రియేట్ చేయడం చాలా ఈజీ, కానీ ఎమోషన్‌ని కనెక్ట్ చేయడం ఇయర్స్ పాటు పడుతుంది అని. అప్పుడే నోస్టాల్జియా పవర్ మార్వెల్‌కి ఒక సుప్రీం లీడర్‌గా మారింది. 'నో వే హోమ్' మూవీ యొక్క రిలీజ్ ముందు ఇంటర్నెట్ మొత్తం కూడా ఒక టాపిక్ మీద చాలా హల్చర్ అయింది. టోబీ మెగ్వైర్ యొక్క రిటర్న్ వస్తున్నాడా? ఆండ్రూ గార్ఫీల్డ్ వస్తున్నాడా? మూవీ రిలీజ్ అయ్యాక థియేటర్స్‌లో ఆడియన్స్ రియాక్షన్ చూసిన మార్వెల్ వాళ్ళకి ఒక క్లారిటీ అర్థమైంది. ఎమోషన్ కన్నా వాళ్ళ యొక్క నోస్టాల్జియా హీరోస్‌ని చూపించడమే చాలా ముఖ్యము అని. అలానే ఎగ్జాంపుల్ 'వోల్వరిన్' యొక్క రిటర్న్ గురించి చూసుకుంటే క్యారెక్టర్ పాపులారిటీ ఇప్పటికీ కూడా సేమ్ లెవెల్‌లోనే ఉంది. ఎందుకంటే 'వోల్వరిన్' కంటే ఒక సూపర్ హీరో మాత్రమే కాదు, ఒక జనరేషన్‌కి ఐకాన్. మార్వెల్‌కి తెలుసు, ఆడియన్స్ ఆల్రెడీ లవ్ చేసిన క్యారెక్టర్‌ని స్క్రీన్ మీదకి మళ్ళీ తీసుకొని వస్తే ఎక్సైట్‌మెంట్ ఆటోమేటిక్‌గా ఫ్యాన్స్‌లో అయితే క్రియేట్ అవుతుందని, బస్ వస్తుంది అని. సోషల్ మీడియా డిస్కషన్స్ కూడా అక్కడే స్టార్ట్ అయ్యాయి. మార్కెటింగ్ ఈజీ అవుతుంది, ఆడియన్స్ అటెన్షన్ ఇమ్మీడియట్‌గా క్యాప్చర్ అవుతుంది. అందుకనే 'వోల్వరిన్‌ని' ద 'డెడ్‌పూల్ 3' మూవీలోనే రిటర్న్ చేశారు. ఇప్పుడు మాట్లాడుకోబోయే టాపిక్ మార్వెల్ యొక్క ఐడియాస్ గురించి. కొంతమంది చెప్తారు మార్వెల్ దగ్గర ఐడియాస్ అయిపోయినాయి అని. నిజంగా ఆలోచిస్తే అది కరెక్ట్ కాదు. కామిక్ బుక్స్‌లో మార్వెల్ దగ్గర థౌజండ్స్ ఆఫ్ స్టోరీస్ ఉన్నాయి. ఐడియా షార్టేజ్ అనేది మార్వెల్‌కి అసలు ప్రాబ్లమే కాదు. ప్రాబ్లమ్ ఆడియన్స్ అటెన్షన్. ఇప్పుడు కాంపిటీషన్ చాలా పెరిగింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ నుంచి గేమింగ్, ఇన్‌స్టాగ్రామ్, షార్ట్స్ మొత్తం కూడా ఆడియన్స్ దగ్గరికి అటెన్షన్ అనేది అక్కడికే వెళ్ళిపోయింది. అలాంటి సిట్యుయేషన్‌లో ఆల్రెడీ సక్సెస్‌ఫుల్ అయిన క్యారెక్టర్స్‌ని యూజ్ చేయడం బిజినెస్ పర్స్పెక్టివ్‌లీ ఒక స్మార్ట్ స్ట్రాటజీగా మార్చింది మార్వెల్. మార్వెల్ ఆడియన్స్‌కి ఆల్రెడీ తెలిసిన ఫేసెస్‌ని యూజ్ చేసి ఎక్సైట్‌మెంట్‌ని క్రియేట్ చేసింది మళ్ళీ. అది వీక్‌నెస్ కాదు, అది ఒక స్ట్రాటజీ. ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటి అంటే కొన్ని క్యారెక్టర్స్ ఆడియన్స్ కల్చర్‌లో పార్ట్ అయిపోయినాయి. రాబర్ట్ డౌనీ జూనియర్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకోండి. 'ఐరన్ మ్యాన్' క్యారెక్టర్ ఎంసీయూ ఫౌండేషన్‌కి క్రియేట్ చేసింది. ఇప్పటికీ ఫ్యాన్స్ 'ఐరన్ మ్యాన్' గురించే డిస్కషన్ చేస్తారు. ఎందుకంటే కొన్ని క్యారెక్టర్స్ మూవీస్‌ని క్రాస్ చేసి ఆడియన్స్ లైఫ్‌లో పార్ట్ అయిపోతాయి. మార్వెల్‌కి ఆ యొక్క విషయం బాగా తెలుసు. అందుకే ఓల్డ్ హీరోస్ వాల్యూని ఇగ్నోర్ చేయట్లేదు. కానీ ఇక్కడ ఒక రైజ్ కూడా వస్తుంది. మార్వెల్ ఓల్డ్ హీరోస్ మీద ఎక్కువ డిపెండ్ అయితే
ఫ్యూచర్ హీరోస్ యొక్క గ్రో అనేది స్లో అయిపోతుందని ఛాన్స్ ఉంది కాబట్టి ఆడియన్స్‌కి ఇప్పుడు ఓల్డ్ మెమరీస్ కోసం వెయిట్ చేస్తుంటే న్యూ క్యారెక్టర్స్ యొక్క ఎస్టాబ్లిషన్ అవ్వడం కష్టమనో అని మార్వెల్ వాళ్ళకి అర్థమైంది. ఓల్డ్ హీరోస్ ఎక్సైట్‌మెంట్ క్రియేట్ చేయాలి. కొత్త హీరోస్‌ని యొక్క ఫ్యూచర్‌ని కూడా బిల్డ్ చేయాలి. 2 ప్యారలెల్‌గా వర్క్ అవుతేనే మార్వెల్ వాళ్ళకి చాలా బెనిఫిట్ అయిద్ది. ముఖ్యంగా నా ఒపీనియన్ ఏంటి అంటే మార్వెల్ ఓల్డ్ హీరోస్‌ని బ్రింగ్ బ్యాక్ చేయడం క్రియేటివిటీ లేకపోవడం వల్ల కాదు. ఆడియన్స్ ఎమోషన్స్‌కి అర్థం చేసుకోవడం వల్ల. నోస్టాల్జియా అనే పవర్‌ఫుల్ ఎమోషన్‌ని మళ్ళీ మార్వెల్ ఇక్కడ యూజ్ చేయడం వల్ల మన చైల్డ్‌హుడ్ మెమరీస్‌ని మళ్ళీ ఎక్స్‌పీరియన్స్ చేయడానికి ఒక ఆపర్చునిటీ దొరికింది. కానీ లాంగ్ టర్మ్‌లో మార్వెల్ సక్సెస్ అవ్వాలి అంటే నెక్స్ట్ ఐరన్ మ్యాన్ క్యారెక్టర్‌లో ఒక యాక్టర్‌ని తీసుకొని రావాలి. అలా నెక్స్ట్ ఐరన్ మ్యాన్‌తో పాటుగా కెప్టెన్ అమెరికా నెక్స్ట్ జనరేషన్ యొక్క ఐకాన్స్‌ని క్రియేట్ చేసిందే మార్వెల్ వాళ్ళు చేయాలి. లేకపోతే ఫ్యూచర్‌లో ఆడియన్స్‌కి పాస్ట్ మాత్రమే మిగులుతుంది. సో ఫైనల్లీ గైస్ ఇది మీ యొక్క ఒపీనియన్ ఏంటి? మార్వెల్ ఓల్డ్ హీరోస్‌ని మళ్ళీ తీసుకొని రావడం కరెక్టేనా? లేదా కంప్లీట్‌గా న్యూ జనరేషన్ హీరోస్ మీద ఫోకస్ చేయాలా? కామెంట్ సెక్షన్‌లో మీ థాట్స్‌ని చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ యువర్ అనిరుద్. టాటా.